ఇంట్లో 6 మనుషులు ఉన్నా ఇంత టెన్షన్ ఉండదు. కానీ ఈరోజైతే నా దగ్గర ఉన్నాయి 6 వంకాయలు. అవి వాడిపోయిన వంకాయలు. అవి నన్నేం చేస్తావా అని చూసినట్టే అనిపిస్తున్నాయి. 2 నిమిషాలలో కూర తయారవుతుంది. అది ఎలా తయారు చేస్తానో మీరే చూడండి. జస్ట్ 3 ఐటెంలతోటి తయారు చేస్తాను చూడండి. వంకాయని ముందుగా మసాలా వంకాయలాగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో కొంచెం నూనె చుక్కేసి చిన్న మంట మీద వంకాయలని ఒక 50% వరకే మగ్గనివ్వాలి. వంకాయలు మగ్గే లోపల మనము పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. చూడండి వంకాయలు 50% వరకే మగ్గినవి. చేయడానికి మనకి 1 స్పూన్ ఆయిలే సరిపోతుంది. 3 వంకాయలు మిగిలిపోతే ఏం చేస్తాం, పడేద్దామని అనుకుంటాం. కానీ అలా పాడేయకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మనం కూరగాయలు పడేయలేమనేది ఆలోచన కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చేసుకున్న ఈ కొబ్బరి, పచ్చిమిరపకాయల మిరాన్ని ఒక్కొక్క వంకాయలలో కూర్చుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇలా పెట్టుకున్న వంకాయలని 1 గంట సేపు అలాగే ఉంచితే ఆ మిరం కారం అంతా మొత్తం ఆ వంకాయకి చేరుకుంటుంది. తర్వాత మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మిగిలిన మిరాన్ని కూడా మనం అన్నంలో కలుపుకుంటే బాగుంటుంది. ఒక్కసారి ఇలా వంకాయలని మీకు మిగిలిపోతే వాటిని పాడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి. రుచిగా ఉందా లేదా అని మీరే కామెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.